మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమః శివాయ నమః, ఓం వనదుర్గాయ నమః, ఓం సమ్మక్కాయ నమః, ఓం సారలమ్మాయ నమః, ఓం నవదుర్గాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. స్వామియే శరణమయ్యప్ప. డిసెంబర్ మాసం 2025 మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఫలితాలు ఎలా ఉన్నాయనేది, ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయనేది చెప్పబోతున్నాను. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము, నక్షత్ర బలము, యోగ బలము. వృత్తిపరంగా, వ్యాపారపరంగా డిసెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి ఉండవలసిన వాళ్ళకి వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కొంతమంది సహకారంతో కొంతమంది ఇబ్బందులతో కొంతవరకు డిస్టర్బెంట్ కావటం, కొన్ని అవకాశాలు దగ్గరకు వచ్చి దూరం కావటం. కాబట్టి లాభం రాకపోయినా కూడా నష్టం రాకోకుండా చూసుకోవాలి. మరి ఆ నష్టం రాకోకుండా చూసుకోవాలంటే మనం దాంట్లో చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు మనం కొన్ని పాటించాలి. కాబట్టి మనం చూసిన ఎల్లా నిజాలు, చెప్పిన ఎల్లా నిజాలని అనుకోకూడదు. మనం ఏ పని చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో, మనం చేసే పని చాలా జాగ్రత్తలు ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఆచితూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక పట్ల, మీ యోగ పట్ల, మీ నక్షత్రం పట్ల మరి ఆర్థిక ఇబ్బందులు చూసుకుంటే ఈ డిసెంబర్ నెలలో ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు ఎదురు దెబ్బలు తినాల్సిన యోగాలు కూడా చాలా కనబడుతున్నాయి. మరి ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక విషయాలలో కూడా చాలా వరకు కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా తొందరపాటు అనేది మీకు ఎక్కువగా ఉండకపోకుండా నిదానమే ప్రధానము. ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా మీరు ఆశి చూసి అడిగేయండి. మీ బంధువులు, మిత్రులతో కూడా చాలా వరకు కొంత ఇబ్బంది అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కానీ వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ చాలా వరకు నష్ట ప్రభావాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త పడాల్సిన యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా లేనిపోయిన సమస్యలు మీ మీద వచ్చి మీరు ఏమి చేయకపోయినా చేశారు, తినకపోయినా తిన్నారు, పండకపోయినా పండారు అని మీకు మీద లేనిపోయిన డిస్టర్బెంట్ అనేది వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో మీరు కొంత జాగ్రత్తగా పడినట్టుకైతే పెద్ద ప్రమాదంలో నుంచి మీరు బయటపడినట్టుకే. ఇప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడటం కానీ, ఎక్కువగా మీరు జనాలకి ఆశ చూపించటం కానీ, ఎక్కువగా మీరు ఫోటోలు వేరే వాళ్ళ గురించి కానీ, నీ గురించి జనాలకు చెప్పుకోవటం కానీ, నేను గొప్పవాణి, అది చేశాను, ఇది చేశాను, ఇది పీకాను, అది చేశాను అని చెప్పుకోవటం కానీ, అలాంటివి మీరు తగ్గించుకునేట్టుకైతే మీ జీవిత యోగాన్ని బట్టి మీరు చక్కగా అభివృద్ధిగా పొందే మార్గాలు కనబడుతున్నాయి. మీకు ఉన్నదానికే మందు పెడితే లేని దానికి నీకు కొన్నాళ్ళకే మందు పెడితే ఉన్ననేళ్ళగా పోయినట్టుగా ఎంతో జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉన్నట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాల వరకు చాలా వరకు కనబడుతున్నాయి. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి శని ప్రభావం కూడా కొంచెం ఎదురైంది. దానివల్ల మైండ్, మనసు, ఆలోచన, త్రికార శుద్ధి అనుకూలంగా లేని దానివల్ల మరి ఈ నెలలో వీళ్ళకి లాస్ట్ వారం, 2వ వారమున ఇలా జాతక యోగంలో కూడా సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ కొన్ని అద్భుతమైన విజయాలు జరగబోతున్నాయి. వీళ్ళు ఊహించని, ఎన్నో రోజుల నుంచి ఊహించని అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగం అనేది ఇలా జాతక యోగములు అనేది రాబోతుంది. అది వీళ్ళు ఊహించని జాతకం. అది కూడా వీళ్ళు ఊహించని అదృష్టము, ఊహించని జాతకము, ఊహించని వెలుగు రాబోతుంది. కాబట్టి ఆ విధంగా వీళ్ళు కొంచెం రావాలనుకుంటే ఏ కార్యక్రమైనా, ఏ పనైనా కానీ చాలా వరకు జాగ్రత్తలు కొన్ని పాటించండి. కానీ అన్న మనవాడైనా వదిన మంది కాదు, తమ్ముడు మనవాడైనా మర్దలు మంది కాదు. మట్టికి పోయినా మన మనిషి ఉండాలి.
కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేస్తున్నారో, ఏ పని అనుకుంటున్నారో, ఎక్కడ చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాలను మీరు ముందే ఏరే వాళ్ళతో చెప్పి మోసపోవద్దండి. నిదానమే ప్రధానము. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఆ భగవంతుడు కటాక్షం వల్ల, కృప వల్ల మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోదాం అనుకున్నా కూడా ఏది సెట్టు కాకోకుండా అయిపోతుంటుంది. మీరు చేయాల్సింది దైవ అనుగ్రహం అనేది మీరు పొందాలి. ఆ దైవ అనుగ్రహాన్ని మీరు పొందాలి అంటే మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజాబలం చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామి పూజాబలం 7 వారాల పాటు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు మీరు జపించి ఆయనకి మీరు పూజాబలం చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది. మైండ్ తికార శుద్ధి, ఆరోగ్యము, మైండ్, మనస్సు, ఆలోచన అన్నీ మీకు కరెక్ట్గా విజయవంతం అవుతాయి. కాబట్టి ఎన్ని రోజుల నుంచి మీరు అనుకునే పనులు, ఎన్ని రోజుల నుంచి చేయాలనుకున్న ఆలోచనలు అవి దగ్గరకు వస్తున్నాయి, దూరం అయిపోతున్నాయి, దగ్గరకు వస్తున్నాయి, దూరం అయిపోతున్నాయి. మరి ఏది చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా ఏదో మనల్ని కొంచెం డిస్టర్బెంట్ అయిపోతుంది. ఆ డిస్టర్బెంట్ వల్ల మైండ్, మనసు, ఆలోచన, త్రికార శుద్ధి బ్రేక్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళని, వృద్ధుల్ని ప్రేమించండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు. కాబట్టి మీ వ్యాపార బిజినెస్ పరంగా కొన్ని ఇబ్బందులు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్తలు, మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ, ఎవరంటే వాళ్ళకి గబగబా మాట్లాడిన దానివల్ల లేనిపోయిన సమస్యలు మీకు కొంచెం తెచ్చుకునే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఆచితూచి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి చూసుకుంటే మరి మీ ఇంట్లో ఎవరో శాతపడి చేశారు, మీ ఇంటికి ఏదో ప్రయోగం జరిగింది, ఆరోగ్యం బాగుంటలేదు, మనశ్శాంతి లేదు, శాతపడి జరిగింది, బాలావతి జరిగింది, మీ కుటుంబానికి, మీ ఇంటికి ప్రయోజనం చేసి అక్షంతలు వేసి మంత్రనిచ్చి పూజ చేసి వేశారు అని చాలామందికి చాలా సందేహాలతో మాకు ఫోన్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ఉన్నా కూడా ఆ గ్రహాలన్నీ పట్టేసి మీ కుటుంబం మీద, నీ మీద ఎలాంటి ప్రయత్నం చేశారో, ఎలాంటి చెడు ప్రయోగం చేశారో ఆ చెడు ప్రయత్నాన్ని మేము పట్టుకొని మీ మీద ఎలాంటి ప్రయోగం తగలుకోకుండా మీ ఆరోగ్యాలు బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, మీ పిల్లలకి, మీకు, మీ భార్యకి, మీ కుటుంబానికి ఎలాంటి ఆపద జరగకోకుండా మేము అష్టదిబ్బందనతో పూజ చేసి కుబేర చక్ర యంత్రాన్ని పూజ చేసి ఇస్తాము. ఆ కుబేర చక్ర యంత్రాన్ని మీరు పూజ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకునేట్టుకైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి కానీ, చిన్నవాళ్ళ నుంచి కానీ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప.